బైబిల్లో నుండి ఈ ఉదయకాలంలో ఒక మంచి సంగతి నేర్చుకుందాం. పరలోకంలో ఉన్న దేవుడు బైబిల్ను రాయించిన విధానం మీరు ఆలోచిస్తే భక్తుల జీవితాలను రాయించటమే కాకుండా బైబిల్లో భక్తిహీనుల జీవితాలు కూడా రాయించాడు. కారణం, భక్తిహీనుల జీవితాన్ని బట్టి వాళ్ళ జీవితం ఎలా దేవుడికి కాకుండా పోయిందో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఆలోచించగలిగితే దేవుడి యొక్క ఉద్దేశాలు బాగా అర్థమవుతాయి అన్న సదుద్దేశంతో దేవుడు భక్తిహీనుల జీవితాలను కూడా బైబిల్లో రాయించడం జరిగింది. అందులో ఈరోజు మీరు చాలా సంవత్సరాలుగా ఒక వ్యక్తి జీవితాన్ని ధ్యానిస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. అతని గురించిన లోతైన సంగతులు ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అదే ఇస్కరియోతు యోధా జీవితం. ఇస్కరియోతు యోధా అనగానే చాలామందికి తెలిసింది ఏంటంటే, ఏదో 30 వెండి నాణాలకు ప్రభువు నమ్మేశాడు, తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. ఇది తప్ప ఆయన గురించి చాలా లోతైన సంగతులు తెలియదు. కనుక ఈరోజు ఉదయకాలంలో ఇస్కరియోతు యోధా జీవితం ప్రభులో ఎలా ప్రారంభమైంది, ఎలా ప్రభులో నిలబడవలసిన జీవితం చివరికి అంతిమంగా ఎలా నాశనం అయిపోయింది, ఇవన్నీ కూడా మనం బైబిల్లో నుంచి చూడాలి. కొంచెం జాగ్రత్తగా మెసేజ్ వినండి. పిల్లలని కాస్త అదుపులో పెట్టుకుని డిస్టర్బెన్స్ లేకుండా దేవుడి మాటలు వినడానికి ప్రయత్నించండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 12వ వచనం అందరు తీయండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, సంఘంలో ఉన్న వాళ్ళతో చెబుతూ, మనము క్రైస్తవులమైన మనము ఎవరిలా ఉండకూడదట, కయ్యనులా ఉండకూడదు. కయ్యను ఎప్పటివాడో మీకు తెలియదు కాదు. ఆదాము అవ్వల తొలి సంతానం కయ్యను. ఆ కయ్యను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. జ్ఞాపకం చేసి ఏమంటున్నాడు అంటే, మనము కయ్యనులా ఉండకూడదు అన్నాడు. చూడండి, ఏమంటే చనిపోయాడు కదా కయ్యను, చనిపోయాడు కదండి కయ్యను. చనిపోయాడా? ఈ మాట రాస్తున్న టైంకి చనిపోయాడా? చనిపోయాడు. చనిపోయిన కయ్యనును మరలా జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మనం కయ్యనులా ఉండకూడదు అన్నాడు. అంటే సంఘము ఏర్పడిన తర్వాత, ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా కయ్యను స్వభావాన్ని కలిగి ఉన్నారు, కయ్యను లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. కనుక మీరు అలా ఉండకూడదు అన్నాడు. చూడండి, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మనము అన్నాడు అంటే, ఇప్పుడు సంఘంలో కయ్యనులు ఉన్నారని కదా, మనం అలా ఉండొద్దు అంటున్నాడు. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. మనము అన్నాడు అంటే సంఘంలోకి ఎవరు వచ్చేసారు? ఇప్పుడు కయ్యనులు వచ్చాడు. ఎవడో మాట్లాడుతాను నేను ఇక్కడ. కయ్యను ఏం పాపం చేశాడో మనకు తెలియదు కదా. ఏం చేశాడు? హెబేలును చంపాడు, తమ్ముడిని చంపాడు కదండి. చంపినవాడు నరహంతకుడు. వెరీ గుడ్. ఇప్పుడు సంఘంలో మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అన్నాడు అంటే, సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా చంపుతున్నారా? చంపుతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, సంఘంలోనికి వచ్చిన తర్వాత చంపేవాళ్ళు ఏంటంటే, ఉంటే పోలీసు వాళ్ళు అట్టుకుని వెళ్ళిపోతారు కదా. ఆడి సంఘంలో ఎందుకు ఉంటాడు? అంతే కదా. ఇప్పుడు కయ్యను చంపినట్టుగా మనల్ని చంపుతున్నారు అనుకోండి, పోలీసు వాళ్ళు వదిలేస్తారా? తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నరహంతకులు సంఘంలో ఎందుకు ఉంటారు? జైల్లో కదా ఉంటారు. ఇక్కడే ఉంది అసలు విషయం.
మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అంటే అర్థం ఏంటంటే, సంఘంలో ఉన్న కయ్యనులు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు మాటలతో చంపేస్తారు, మనసును చంపేస్తారు, మానసికంగా ఆ వ్యక్తిని హత్య చేస్తారు. నరహత్య అంటే కొత్త నిబంధన ప్రకారం యేసుప్రభు చెప్పింది ఏంటంటే, ఒక సహోదరుణ్ణి నీ వల్లే ప్రభు దగ్గరికి వచ్చిన వాడిని, ప్రభులో ఉన్నవాడిని వ్యర్థుడా అన్న, ద్రోహి అన్న విమర్శకు లోనైపోతాం అన్నాడు. అంటే నరహత్యకు అర్థాన్ని మార్చేశాడు. తెలుసు కదా మీకు, అది చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 22వ వచనం. అంటే కొత్త నిబంధన ప్రకారం నరహత్య అంటే ఏంటో, ఈ నరహత్య చేస్తున్న కయ్యనులు సంఘంలో ఉంటున్నారని బాధపడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చెప్పేసాడా? నరకానికి వెళ్ళిపోతాడు. ఏంటి ఇప్పుడు? చేస్తేనా మాట అంటేనా? సరే, ఎంత దారుణంగా ఉందో. అందుకే మనలా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని మనం ఏమీ అనకూడదు. ఆడి తప్పుడు, వాళ్ళ పాపాలు, వాళ్ళ నేరాలు మనకెందుకు చెప్పండి? పిల్లల్ని తీసుకెళ్ళిపోండి, తమ్ముడు కింద తీసుకెళ్ళిపోండి. వాళ్ళు వినరు, వినేవాళ్ళు వినిపించరు, డిస్టర్బెన్స్. కింద ఆడించండి, తీసుకెళ్ళిపోండి. బైబిల్లోకి వెళ్ళి నరహత్య అనగానే అర్థం మారిపోయింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి నరహత్యకు అర్థం మారింది. ఒకప్పుడు కయ్యను తన చేజేతులారా హేబేలు, తమ్ముడైన హేబేలును ద్వేషంతో చంపాడు. దేంతో చంపాడు? ద్వేషం కదండి. ఆ రోజు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అర్పణ అంగీకరించాడు హేబేలుది, కయ్యనుది అంగీకరించలేదు అన్న ఉద్దేశంతో చంపాడు ఆ రోజు. మీకు తెలియదు కాదు. ఈరోజు సంఘానికి వస్తున్న వాళ్ళ మీద కూడా అలాగే మనం ఎవరి మీద ద్వేషం పెట్టుకుని, వాళ్ళ మీద మనం ఏదైనా లోపల స్వార్థం పెట్టుకుని వాళ్ళని తిట్టినా, వాళ్ళ మీద కోప్పడినా, వాడి సంఘానికి కానీ దేవుడు పనికి కానీ దూరం అయ్యేటట్టుగా మన ప్రవర్తిస్తే, ఒకడిని దేవుడి సన్నిధికి దూరం చేస్తే, మన మాటతో కానీ మన ప్రవర్తనతో కానీ గాయపరిచి, అప్పుడు మనం కూడా ఎవరితో సమానమట? నరహత్య చేసిన వారితో సమానము. అప్పుడు మనకి దేవుడిచ్చిన ట్యాగ్ లైన్ ఏంటంటే, మీరు కూడా కయ్యనులే. అదనమాట 1 యోహాను 3:12. చూసారా? ఒక వాక్యం అర్థం చేసుకోవాలంటే ఇంత తిరగాలి, ఇంత తెలియాలి. అందుకే బైబిల్ బాగా మనము నేర్చుకోవాలి. 1 యోహాను 3:12 వద్దాం. మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? ఇక్కడ ఒక విషయం గమనించండి. వాడు దుష్టుని సంబంధి అయి అంటే కయ్యనులోనికి దుష్టుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు దుష్టుడు అంటే, మనలోనికి ఎప్పుడైతేనండి దేవుడిలో లేని ఒక భయంకరమైన ఈర్ష్యో లేదంటే స్వార్థమో మనలోనికి ఏనాడైతే ప్రవేశిస్తుందో అదే దాన్ని ఆసరాగా చేసుకుంటాడు వాడు. ఎవరు? సాతాను. ఎప్పుడైతే కయ్యనులోనికి కాస్త ఈర్ష్య వచ్చింది, ఏంటి వాడు అర్పణ అంగీకరించాడు, నాది అంగీకరించలేదు, ఈ ఈర్ష్య రాగానే ఇదేదో మనకు పనికొచ్చేలాగా ఉన్నాడని ఆడు చూస్తాడు. ఎవరు? అపవాది. వెంటనే కయ్యనును పట్టేశాడు. కయ్యనుతో హేబేలును చంపించేశాడు. ఎంత క్లియర్గా రాస్తున్నాడంటే అక్కడ, వాడు దుష్టుని సంబంధి అయి అంటే అప్పటి వరకు దైవ సంబంధిగా దేవుడి సన్నిధిలో అమ్మనాన్నలతో ఉన్నవాడు ఎప్పుడైతే హేబేలు అర్పణ అంగీకరించాడన్న ఈర్ష్య లోపల పుట్టిందో, ఆ ఈర్ష్య కాస్త కోపంగా మారిపోయింది, కోపం కాస్త పగగా మారిపోయింది, ఆ పగ కాస్త వాడిని ఏం చేసింది? చంపించేసింది.
ఇదంతా ఇలాగ రేగిపోవడానికి గల కారణం వాడు దుష్టుని సంబంధి అయి, ఎంత బాగా రాశాడంటే బైబిల్ అండి, నిజంగా భలే ఉంటాయండి ఆ పదాలు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుడి క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. ఇప్పుడు సంఘాన్ని ఉద్దేశిస్తూ కయ్యను గాడిని ఎందుకు రేపాడు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలే. కయ్యనుగాడులో ఈ ఈర్ష్య పుట్టడానికి గల కారణమట, తన సహోదరుని క్రియలు మంచివట, వీడి క్రియలు చెడ్డవి. ఇక్కడ వినండి, ఏమంటే సహజంగా మానవుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, తాను ఏం చేసినా రైట్ అనుకుంటాడండి మనిషి. పక్కోడు ఏం చేసినా కూడా తప్పు అని అనుకునే స్వభావంతో ఉంటాడు. మనుషులు అందరూ అలాగే ఉంటారు. మనుషులు ఆల్మోస్ట్ 99% అలాగే ఉంటారండి. నేను చేసింది రైటు, పక్కోళ్ళు చేసింది తప్పు, ఈ స్వభావంతోనే మనిషి ఉంటాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వాడు దుష్టుని సంబంధి అయి సహోదరుని చంపడానికి గల కారణం ఏంటంటే, వాడి క్రియలేమో చెడ్డవి, సహోదరుడి క్రియలేమో మంచివి, నీతివి. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, చెడ్డ క్రియలు చేస్తున్న వీడు ఆ క్రియను మార్చుకుందామని మాత్రం ఆలోచించలేదు. పోలే, ఈసారికి నా అర్పణ అంగీకరించలేదు దేవుడు, నన్ను వద్దన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము అర్పణలు ఇస్తాం కదా, ఆ టైంకి నేను హేబేలు కంటే మంచిది ఇస్తాను అని అనుకున్నాడా? అలా అనుకోడు మనిషి ఎప్పుడు. హేబేలుది ఎందుకు అంగీకరించాడు, నాది ఎందుకు అంగీకరించలేదు? నువ్వు చేసింది చెడ్డ పనిరా అని తెలుస్తున్నా ఆ చెడును విడిచిపెట్టి బాగవడానికి మాత్రం మనిషి ప్రయత్నించడండి. చెడును విడిచిపెట్టడానికి ప్రయత్నించడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సహజంగా సంఘాల్లో జరిగేది ఇదే జరుగుతుంది. ఇద్దరు ఆడపిల్లలు పాట పాడారు అనుకోండి. ముందు ఒక ఆడపిల్ల పాట పాడింది, అందరు పాట విన్నారు. పాట పాడేయగానే అందరు గట్టిగా క్లాప్స్ కొట్టేశారు అనుకోండి. అర్థం ఏంటి? పాట బాగా పాడిందని. ఇంకా ఆవిడకి చప్పట్లు కొట్టగానే కింద ఇంకొక ఆవిడకి పాట పాడాలని పుట్టింది. ఈవిడెళ్ళి పాట పాడింది, ఎవరు చప్పట్లు కొట్టలేదు. అప్పుడు లోపల ఎవరి మీద కోపం ఉంటుంది చెప్పండి? ఆమెకి చప్పట్లు కొట్టారు అంటే ఆమెకు మైకిస్తే వీళ్ళు నాకు చప్పట్లు కొట్టరు అనమాట. వచ్చేవారం నుంచి ఏం చేయాలంటే నడిపించే ఆయనకి ఆవిడ పేరు రాయొద్దని చెప్పాలి. ఈ జరగవా సంఘాల్లో? అంటే ఆవిడ పాటలకి చప్పట్లు రాగానే లోపల ఏం పుట్టింది? నేను బాగా పాడాలని అనుకోరు. ఆమె పాడనివ్వకుండా చేయాలి, ఆమెకు మైక్ ఇవ్వనివ్వకూడదు, ఆమెకు చప్పట్లు దక్కనివ్వకూడదు. ఇదేంటిది? ఇయ్యే కయ్యిన్లు అంటే, వీళ్ళే కయ్యిన్లు తెలుసండి, వీళ్ళందరూ కయ్యిన్లే. ఎప్పుడు కూడానండి నిస్వార్థంతో ఉండాలి. ఎవరైనా మనకంటే బాగా చేస్తున్నారనుకోండి, వాళ్ళకి దేవుడి కృప తోడుగా ఉండబట్టి చేస్తున్నారు. వాళ్ళు బాగా కష్టపడబట్టి చేస్తున్నారు. బాగా పాడిందంటే బాగా కష్టపడి నేర్చుకుందాం ఇంటి దగ్గర. నేను నేర్చుకోవాలనుకోవాలి తప్ప ఆవిడకి ఇవ్వకండి మైకు, ఆవిడతో పాడించకండి, నాకే ఇవ్వండి అంటే ఎంతకాలం ఆడినా ఈవిడ సుత్తిపాటే వినాలి, ఇక ఆ మంచి పాట వినకూడదు ఎవరు. దీన్నే అంటారు ఈర్ష్య. ఇదే కయ్యను మనలోకి ఎంటర్ అవ్వడానికి సైతాను గడికి మనం ఇస్తున్న రూటు. సాతాను మనలో ఎంటర్ అవ్వడానికి మనం ఇస్తున్న రూటు. ప్రసంగాలు చెప్పే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏమన్నా కొంచెం మంచిగా ఒక అతను వచ్చి ప్రసంగం చెప్పాడు అనుకోండి, పక్క అతనికి ఇంకో నాకంటే బాగా ప్రసంగం చెప్పాడు, ఇతనికి మా ఊర్లోకి రానివ్వకూడదు, ఎందుకంటే నా ప్రసంగాలు వినరు ఎవరు. ఇదేంటిది? ఆయనలా ప్రసంగం బాగా చెప్పడానికి ఏం చేశాడో, ఎలా కష్టపడ్డాడో, ఎలా నేర్చుకున్నాడో నాకు కూడా చెప్పండి, నేను కూడా బాగా చెప్పాలి దేవుడి మాటలు అని అనుకోవాలి తప్ప, ఇది అతను బాగా చెప్పాడు కాబట్టి రానివ్వనంటే అతను ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరు? కయ్యనులు. ఇలా అసూయపడుతున్న వాళ్ళు అందరూ కూడా ఎవరు అనుకుంటున్నారు? కయ్యూనులే. అది క్లియర్గా చెప్తున్నాడు అనమాట కిందకి వెళ్ళేసరికి. ఏమని? మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు, వాడు దుష్టుని సంబంధియే తన సహోదరుని చంపాను, వాడు అతన్ని ఎందుకు చంపాను వివరణ ఇస్తున్నాడు. చూసారా? అసలు ఎందుకు చంపేశాడు కయ్యూను? ఎందుకు చంపేశాడట? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండను కనుకనే కదా. అందులో హేబేలు తప్పేమైనా ఉందో చెప్పండి మీరు? చచ్చిపోవడానికి ఏమైనా అమాయకుల్లో తప్పు ఉందండి? బాగా ప్రేమించాడండి దేవుడిని. బాగా ప్రేమించినందుకు మీరు బైబిల్ అంతా చదవండి. దేవుడిని ఎవరైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళు బాగా ద్వేషించబడతారండి మనుషుల చేత.
మనుషుల చేత ద్వేషించబడతారు. నేను చెప్పాను ప్రసంగంలో, లోకము మిమ్మల్ని ఏం చేస్తుందని చెప్పాడు యేసుప్రభు? ద్వేషిస్తుంది అన్నాడు. ఎందుకు ద్వేషిస్తుంది అంటే, దేవుడిని బాగా ప్రేమించిన వాడు, అంటే దేవుడి కొరకు బాగా పనిచేస్తున్న వాడైనా, దేవుడి కొరకు బాగా ప్రసంగాలు చెప్తున్న వాడైనా, దేవుడి కోసం బాగా పాటలు పాడుతున్న వాడైనా, దేవుడి కోసం పరుగు పరుగున బాగా వెళుతున్న వాడైనా, ఎందుకునండి పక్కనున్న సహోదరులకే నచ్చదు అలా గొప్పగా వ్యక్తి దేవుడిలో ఉండటం. అది ఈర్ష్య, కయ్యనులు వచ్చేస్తారు. ఇది ఉద్దేశించి దేవుడు ఈ పత్రికను సంఘానికి రాస్తూ, మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. ఎందుకంటే నీలోకి ఎప్పుడైతే మరొక సహోదరుడి మీద ఈర్ష్య అనేది ఏర్పడుతుందో, వెంటనే దుష్టుడు నీలోనికి ఆవరిస్తాడు. ఆవరించి నీలో ఉన్న మంచి మనసును కూడా చంపేస్తాడు. వాడి మీద పగపడతావు, వాడి మీద కోపం పెంచుకుంటావు, వాడికి వచ్చే అవకాశాలన్నీ పాడు చేయాలనుకుంటావు. తర్వాత నేను ఆల్మోస్ట్ ఇక అపవాద సంబంధిగా మార్చి నరకానికి పంపించేస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను మొదట్లో అంటే, మన ఇస్కరియోతు యోధా పాఠం కదా. ఇది ఎందుకు చెప్పానంటే, సంఘంలో కయ్యనులు ఉన్నట్టుగానే సంఘంలో బిలాములు ఉంటారు, సంఘంలో ఇస్కరియోతు యోధాలు కూడా ఉంటారు. ఉండరా? అన్ని క్యారెక్టర్స్ బ్రతికే ఉన్నాయి. అంటే మనుషులు లేరు కానీ వాళ్ళ స్వభావాలు అయితే మాత్రం ఉండిపోయాయి. కయ్యని స్వభావం ఉంది. ఏమండి, ఇప్పుడు మనం ఆలోచించబోయే ఇస్కరియోతు యోధా స్వభావాలు కూడా ఉంటాయి. ఎలాగుంటాయో, అసలు వాడు ఏం చేశాడో, ఎంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడో నేను మీకు బాగా మంచి వివరణ ఇస్తానండి. ఇస్కరియోతు యోధా అనేసరికి మనందరికీ తెలుసండి, అపోస్తలుల్లో ఒకడిగా యేసుక్రీస్తుల వారి వెనకాల తిరిగాడు. నిజంగానండి, మన ప్రభువును కల్లారా చూసిన వాళ్ళు వాడొకడండి. మనం చూడలేదండి ప్రభువుని. చూసామా? చూడలేదు. ప్రభువును కల్లారా చూసే భాగ్యం అండి. ఇంకోటి చెప్పనా, ప్రభు పక్కనే తిన్నాడు, ప్రభు పక్కనే పడుకున్నాడు, ప్రభుతో మాట్లాడాడు, ప్రభుతో ప్రయాణాలు చేశాడు, ప్రభు యొక్క ప్రేమను కల్లారా చూశాడు. ఏమంటే ఆయన చేతుల ద్వారా నిజంగానండి ఎన్నో మహత్కార్యాలు ఆయన చేస్తుంటే కల్లారా చూసిన వ్యక్తి. నిజంగా గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చండి. గొప్ప అవకాశం దక్కింది తనకి. ఎవరికి? ఇస్కరియోతు యోధాకి. మనం చూడండి, దూరం నుంచి ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు ఆ సేవకుడితో కాసేపు మాట్లాడితే బాగున్నాను ఉంటుంది, కాస్త ఆయనతో పలకరిస్తే బాగుంది ఉంటుంది, ఆయనతో కూర్చొని భోజనం చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది మనకి దైవజనులు చూసినప్పుడే. దైవజనులు కాదండి వీడు చూస్తా ఇస్కరియోతు యోధా. ఎవరిని చూశాడు? దైవజనులందరికీ మూలమైన యేసుప్రభుని చూశాడు. యేసుప్రభు పక్కనే తిరిగాడు, యేసుప్రభుతో ఉన్నాడు. ఇంత గొప్ప భాగ్యానికి అర్హుడైన వీడు నిజంగా రండి, ప్రభు పక్కన ఉండటం అంటే పరలోకం పక్కన ఉన్నట్టే, ప్రభు పక్కన ఉండటం అంటే నిత్యజీవం పక్కన ఉన్నట్టే. ఈ అవకాశాన్ని చేజేతులారా పొందుకున్న వ్యక్తిగా ఇస్కరియోతు యోధా మనకు కనబడతాడు. కానీ వాడు ఏమైపోయాడో అపోస్తుల కార్యాల్లో ఉంది. మీరు చాలాసార్లు చదువుకుంటారు. ఒకసారి మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 15 నుంచి 20 వరకు చాలా జాగ్రత్తగా చదవండి. వీడి గురించి, వీడు ఎందులో మోసపోయాడో, ఏం పోగొట్టుకున్నాడో వివరణ ఇస్తున్నాడు దేవుడు అపోస్తుల కార్యాల్లో. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. ఆ కాలమందు ఇంచుమించు లైవ్కి జాగ్రత్తగానండి, ఇది 15 వచ్చిన. ఆ కాలమందు ఇంచుమించు ఇచ్చే ఉంది. హలో, మంది సహోదరులు కూడి ఉండగా లైవ్కి ఇచ్చేయండి బాబు, ఇక్కడ వదిలేసండి. ఇక్కడ మీకు వినపడుతుంది కదమ్మా? రైట్, జాగ్రత్త చదవండి. 120 మంది అండి, 120 మంది సహోదరులు కూడి ఉండగా స్వామి చూసిన యోధాను గురించి
పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పలికేదట. నేను కొంచెం లోపలికి తీసుకెళ్తానన్నాను కదా యోగా జీవితాన్ని. ఇదే నిష్కర్యోతి యోగా చేసి పూర్వం దావీదు గారే లేఖనం రాసేదట. ఇది ఎంత మానవుడికి ఏంటి, మామూలుగా సామాన్యుడా? లేఖనం రాయకూడదు. నిష్కర్యోతి యోగా గురించి, యెహోవా గురించి లేఖనాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి లేఖనాలు ఉంటాయి. పుట్టకో ఏమంటే మరో ఏరియా పుడుతున్నాడని బాప్తిస్మ వివాహం గురించి లేఖనాలు ఉంటాయి. వీడి గురించి కూడా లేఖనం ఉందట. ఎవరి గురించి? ఇస్కరియోతి యోధా గురించి లేఖనమే ఉందట. కానీ వాళ్ళ గురించి ఏమో లేఖనాలు ఎలా ఉన్నాయంటే వస్తారు దేవుడు అంటే ఇస్కరియోతి యోధా గురించి మాత్రం వాడు ఎంతటి భయంకరమైన స్థితిలోనికి వాడి జీవితం జారిపోతుందో దేవుడు ముందుగానే చెప్పాడండి. నిజంగా నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, యేసుప్రభు వెనకాల ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోస్తలులందరికీ లేఖనాలు తెలుసు, పాత నిబంధన అంతా బాగా చదువుకున్నారు. ఇస్కరియోతి యోధాగాడు కూడా కాస్త లేఖనాలను బాగా ధ్యానించుంటే, వాడి గురించి రాయబడిన ఈ ప్రవచనం గురించి ఆలోచించుంటే బ్రతుకును మార్చుకునేవాడేమో. ఆలోచించలేదు. జాగ్రత్తగా వినండి. పూర్వము యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకనిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇది చూడండి, ఈ వచనం చూడండి ఎంత బాగుందో. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై, యేసుప్రభు వెనకాల ఉన్న అపోస్తులలో శిష్యులలో ఒకడిగా ఎంచబడ్డాడు. ఎలాంటి స్థితిలో చూసారా వీడిది? సామాన్యుడు కాదండి. అపోస్తులు 12 మందిలో ఒక పోస్ట్ అంటే అది చిన్న విషయమా? ఒకసారి ఇస్కరియోతి యోధా చచ్చిపోయిన తర్వాత పోస్ట్ కోసం చీటీలు వేశారు, మీకు తెలుసు కదా. చీటీలు వేసినప్పుడు ఇద్దరు వస్తే ఇద్దరికి ఆ పోస్ట్ ఇచ్చారా? ఇద్దరికి అర్హతలు ఉన్నాయి, ఇద్దరికి ఇచ్చారా? ఇవ్వలేదు, ఒకరికే ఇచ్చారు. అంటే అది ఒకరికి మాత్రమే ఇచ్చేది. ఆ ఒక్క సూపర్ పోస్ట్లో ఉన్నాడండి. మీకు అర్థం కావాలంటే జిల్లాకి కలెక్టర్ ఒక ఆయనే ఉంటారు, ఇద్దరు ఉంటారు ఏంటి? ఉండరు. కలెక్టర్ అనేసరికి ఎలాగుంటుంది చెప్పండి, ఐఏఎస్ అనేసరికి ఎంత పెద్ద పోస్ట్ అది. అలాంటిది యేసుక్రీస్తుల వారి వెనకాల 12 మంది మాత్రమే శిష్యులుంటే అందులో ఒకడిగా ఉండే భాగ్యాన్ని కలిగిన వాడుగా యేసుక్రీస్తుల వారు వెనకాల ఉన్న పరిచర్యలో పాలు పంపులు పొందిన వాడిగా కనపడతాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ పేతురు గారు. ఏమని? అతడు మనలో ఒకనిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొన్నాడు. అంటే ఎంత గొప్ప భాగ్యానికి దేవుడు వెనకాలండి పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చినా సరే అతడి లోక ఆశలు అనే దాహం తీరలేదండి వీడికి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, అసలు విషయం ఉంది ఇక్కడ. దేవుడు గొప్ప స్థితిలో నిలవబెట్టినా, దేవుడు ఉన్నతమైన స్థాయిని వాడికి ఇచ్చినా కూడా, యేసుప్రభు వెనకాల శిష్యరికం చేసినా కూడా లోక సంబంధమైన దాహం తీరని వాడిగా వీడు కనబడతాడు. వీడికి వచ్చిన భాగ్యం ఏంటి, వీడు చేస్తున్న పని ఏంటి, వీడి ఆలోచనలు ఏంటి? మీరు ఆలోచించండి. 30 వెండి నాణాలండి, జస్ట్ 30 వెండి నాణాలకు ద్రోహం చేసి యేసుప్రభుని అమ్మేశాడు. మీకు తెలుసు కదా వీడు చేసిన కార్యక్రమం. 30 వెండి నాణాలకు యేసుప్రభుని అమ్మేశాడు. నిజంగానండి, ఈ 30 వెండి నాణాలు గొప్పవా? యేసుక్రీస్తుల వారికి వాడికి ఇచ్చిన భాగ్యం గొప్పదా? ఇది నేను ఆలోచింప చేస్తాను. ఇంకా లోతుకి వెళ్దాం. అదేంటంటే వాడికి భాగ్యమే ఉంది, యేసుప్రభు వెనకాల తిరిగాడు అంతే కదా అని మీరు అనుకుంటున్నారేమో. కాదండి, ఇక్కడ ఒక పదం ప్రయోగించాడు చూసారా పేతురు గారు. వాడు మనలో ఒకనిగా ఎంచబడిన వాడై దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో వాడు కూడా పాలుభాగాలు పొందాడన్నాడు కదా. యేసుప్రభు వెనకాల వీళ్ళు చేసిన పరిచర్య ఏంటో తెలుసండి? సామాన్యమైన పరిచర్య కాదండి, సామాన్యమైన సేవ కాదండి. అది ఈరోజు జరిగిస్తున్న సేవ కాదు. అది వాళ్ళు ఎలా చేశారో తెలుసా? యేసుక్రీస్తుల వారి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా చేసింది ఏంటంటే, నిజంగా ఆ రోజు దేవుడు వాళ్ళకి అద్భుతాలు సూచక క్రియలు చేసే వరాలు ఇచ్చాడు. తెలుసు కదా మీకు? దెయ్యాలను వెళ్ళగొట్టడం,
చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించటం, కుంటోడికి కాళ్ళు ఇచ్చేయటం, గుడ్డోడికి కళ్ళు ఇచ్చేయటం, ఈ వరాలు యేసుప్రభు ఒక్కడికే కాదు వీళ్ళకి కూడా ఇచ్చాడు. కొన్ని మాటలు చూడండి. లూకాసు వార్త 6:12 చూడండి. అంటే వీడు ఏ స్థితిని ఇచ్చాడో యేసుక్రీస్తుల వారు యోధాకి మీరు చూడండి. లూకాసు వార్త 6:12 మీరు చూడండి. లూకాసు వార్త 6:12 అండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. ఈ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడట. వాళ్ళకి యేసుప్రభు పెట్టిన పేరేంటి? అపోస్తులు. చిన్నది కాదండి, ఈ పేరు చిన్నది కాదు, ఈ పరిచర్య చిన్నది కాదు. అపోస్తులు అని పేరు పెట్టాడు. వీరెవరనగా వాళ్ళ పేర్లు ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టునో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, పిలుపు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడైన యాకోబు, జలోతు అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధా, ద్రోహియగు ఇస్కరియోతు యోధా అనువారు. అంటే అపోస్తులు 12 మందిలో వీడికో పోస్ట్ పడింది. ఆ రోజు లోకంలో అన్ని వేల మంది, వందల మంది ఉండగా అపోస్తులుడుగా చేసే భాగ్యాన్ని దక్కించుకున్నవాడిగా ఇస్కరియోతు యోధా మనకు కనపడుతున్నాడు. చిన్నది కాదు ఇది చిన్నది కాదు అని మీరు దేనిని బట్టి చెప్తారు అంటే, ఇప్పుడు ఈ పోస్ట్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు అన్నది కన్ఫర్మ్ అయింది కదా మీకు. కన్ఫర్మ్ అయింది. యేసుప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తులు అన్న పేరు వీళ్ళ 12 మందికి పెట్టాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాకి యేసుప్రభు పెట్టిన పేరేంటి చెప్పండి? అపోస్తులుడైన ఇస్కరియోతు యోధా. వాడు కూడా కదా బ్రతుకున్నప్పుడు, ఆ భాగ్యంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో మీరు మత్తయి సువార్తకి రావాలి. వీళ్ళకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడు అంటే 10వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. రోగులను స్వస్థపరచండి. ఇది అండర్లైన్ చేసుకోండి. రోగులను స్వస్థపరచండి. చనిపోయిన వారిని మీరు ఏం చేయాలి? ఇప్పుడు చనిపోయిన వారిని యేసు ఒక్కడే లేపాడా? వీళ్ళు కూడా లేపే భాగ్యం ఇచ్చాడా? ఇప్పుడు ఈ వరం, చనిపోయిన వారిని లేపే వరం పొందుకున్న వాళ్ళల్లో యేసుక్రీస్తుల వారు ఉన్నారా? ఇస్కరియోతు యోధా ఉన్నాడు. మళ్ళీ చదువుతాం చూడండి 7వ వచనం. మీరు వెళ్ళండి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. ఆ రోజు కుష్ఠరోగానికి మందు లేదు, తెలుసు కదండి. కుష్ఠరోగం అంటే తెలుసు కదా మీకు. కాళ్ళు చేతులన్నీ పుచ్చిపోతాయండి, తినేస్తుంది అది. భయంకరం వాళ్ళ జీవితం. పాపం ఎవరు ముట్టుకోరు. ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఏం చేసేవారంటే ఊరికి చివర పడేసేవారు. అసలు ఆ రోజు మందు లేదు వాళ్ళకి. ఎవడికి రోగం వచ్చినా వాడు ఊరికి చివరి బ్రతికినంతకాలం వాళ్ళకి కృషించి చచ్చిపోవాలి. అలాంటి మందు లేని కుష్ఠరోగానికి మందు ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు యేసుప్రభు దగ్గర ఉంది. యేసుప్రభు దగ్గర ఉన్న మందు ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? అపోస్తులు 12 మందికి ఇచ్చారు. ఆ మందు ఇస్కరియోతు యోధా దగ్గర ఉందా? ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు భలే లైట్ వెలుగుతుంది. కరోనా కాలంలో అందరూ చచ్చిపోతున్నారండి, మందు లేదు. అప్పుడు ఇక్కడ ఎక్కడో ఒక ఆయన పసరమందు తయారు చేశాడు, గుర్తుందా? ఆనందయ్య మందు. ఎంత ఫేమస్ అయిపోయాడు ఆనందయ్య. అప్పుడు ఎంతమంది ఉండేవారు ఆనందయ్య ఊర్లో? ఆ ఊర్లోంచి కూడా వెళ్ళగొట్టేశారు ఆనందయ్యని, తెలుసా? ఆ జనం తాకిడి తట్టుకోలేక ఊరోళ్ళు ఇతని మందుకు అందరూ వచ్చేస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు మాకు కరోనా వచ్చేస్తుందేమో, వందల వేల మంది వచ్చేస్తున్నారని ఆనందయ్యని ఖాళీ చేసి ఊరవతలు పంపించేశారు. అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్లో అతను ఆశ్రమం కట్టింది, తెలుసు కదా మీకు. ఆనందయ్య ఎంత ఫేమస్ అప్పుడు. ఎందుకు ఫేమస్ అయ్యాడు చెప్పండి? కరోనాకు మందు లేదు. ఆనందయ్య దగ్గర మందు ఉందా? మందు ఉంది. ఇప్పుడు ఆనందయ్య సూపర్ స్టారే కదా అప్పుడు ఆ టైంలో. అర్థమైంది ఇప్పుడు మీకు. మందు లేని కుష్ఠరోగానికి అపోస్తులుడైన ఇస్కరియోతు యోధా దగ్గర మందు ఉంది. ఇస్కరియోతు యోధా ఎవరు చెప్పండి ఇప్పుడు నాకు? సూపర్ స్టార్ అండి ఆ రోజు వీళ్ళు. అందుకే అన్నాను, అపోస్తులు 12 మంది యేసుప్రభు తర్వాత లోకానికి సూపర్ స్టార్స్ వీళ్ళు.
అసలు వాళ్ళు వెళుతుంటే జనం, వాళ్ళు వెళుతుంటే హడావుడి, అమ్మో అపోస్తులు వచ్చేస్తారట, యేసుప్రభు శిష్యులు వచ్చేస్తారట, రోగాలను పోగొట్టేస్తారట. ఆ రోజు దెయ్యాలు పడితేనంటే అల్లాడిపోవటమే, దెయ్యాన్ని ఎవడో వెదలగొట్టలేడు. వీళ్ళు వెళ్ళి యేసునామమున పో అనగానే దెయ్యం వెళ్ళిపోద్ది. అసలు ఏంటండి ఇది? అసలు ఈ భాగ్యంలో నుంచి ఎవడన్నా తప్పుకోవాలనుకుంటాడా మీరు చెప్పండి? నాకు అనిపించిందండి ఆడు పోస్ట్ మనకిచ్చినా ఎంత బాగుంది బాబు. ఏ పోస్టు? ఎదగడు పోస్ట్ మీకు ఇస్తే ఎలాగుంటా చెప్పండి? బా ఎవడరా దయ్యం పట్టరండి, నాకేటరా దయ్యాన్ని ఎల్లగొట్టేస్తాను, గుడ్డోళ్ళు రండి పొగొట్టేస్తాను, యేసుప్రభు నమ్ముకోండి. ఏంటండి ఆ భాగ్యం ఏంటండి? ఆ ధన్యత ఏంటండి? అసలు దీన్ని ఎవడైనా పోగొట్టుకోవాలనుకుంటాడా? దీన్ని ఎవడైనా వద్దనుకుంటాడా? ఎంత వెర్రుబాగులోడు చెప్పండి. ఇప్పుడు ఇస్కరియోతు యోధ తెలివైనోడు అనుకున్నారు ఇంతకాలం. ఆడంత వెర్రుబాగులోడిని ప్రపంచంలో జల్లెడు పెట్టినా చూసినా కానీ మీకు కనపడ్డండి. వీడు ఎలాంటోడు అంటేనండి, నాకు ఎలాగ అర్థమయ్యేటంటే ఇస్కరియోతు యోధ కుర్చీ వేసి, ఒరే ఈ మొత్తం ఈ రాష్ట్రానికి నువ్వేరా ముఖ్యమంత్రి, ఆ కుర్చీలో కూర్చోరా అని ముఖ్యమంత్రి సింహాసనం వేసి కుర్చీ వేసి కూర్చోబెడితే వద్దొద్దు నాకు పంచాయతీ పోస్ట్ కావాలని పంచాయతీ సర్పంచ్గా మారిపోయినట్టుగా అనిపించింది నాకు. ఎక్కడ 30 వెండి నాణాలు, ఎక్కడ దెయ్యాలని కుష్ఠరోగాన్ని తీసే భాగ్యం అండి, ఎక్కడ ఈడు అమ్ముకున్న 30 వెండి నాణాలు నాకు చెప్పండి. మీకు అర్థమవుతున్నాడు ఇప్పుడు వాడి జీవితం ఎంత దౌర్భాగ్యుడండి, ఎంత భాగ్యాన్ని పోగొట్టుకున్నాడండి. ఈ మాట మళ్ళీ చదవండి, ఎంత బాగుంటుంది. 7వ వచనం అంటే, వాళ్ళకి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, నేను ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇవ్వండి. ఇది నచ్చలేదండి అడిగి. మీకు వచనం ఎందుకు చదివించానంటే, ఇప్పుడు యేసుప్రభు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చి మీరు ఒక్కొక్కడికి 300 ఫీజు ఎట్టని అనలేదు అక్కడ. ఆనందయ్య ఎట్టినట్టుగా ఆనందయ్య ఫీజు పెట్టినా ఎగబడ్డారండి. యేసుప్రభు ఫీజు పెట్టలేదండి. నేను మీకు ఉచితంగా ఇచ్చాను ఈ వరాలన్నీ, మీరు కూడా ప్రజలకు ఎలాగివ్వాలి, ఇది అడిగి నచ్చలేదు. ఒక్కొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు 500 తీసుకో అన్నాడు అనుకోండి, అప్పుడు యేసుప్రభు నమ్మేవాడా 30 వెండి నాణాలకి? అమ్మడు. కథ చాలా లోతుకుంది యోధగడ్డిది. నేను చాలా రోజులు ధ్యానించాను వీడు ఒక్కడి జీవితాన్నే. వీడు ఎందుకు అమ్మేశాడు, ఈ స్థితి కదా వీడిది, ఈ పోస్ట్ ఇస్తే యేసుప్రభు ఎందుకు అమ్మేశాడు అంటే అసలు క్లూ ఇక్కడ దొరికింది నాకు. పంపించేటప్పుడు ఏమని కండిషన్ పెట్టి పంపించాడంటే, యేసుప్రభు నేను మీకు ఉచితంగా ఇచ్చాను, ఇవి ప్రజలకు కూడా మీరు ఎలాగ ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇస్తుంటే డబ్బు సంచులు ఏమైనా సంచి నిండుతుందా? నిండదు. అప్పుడు వీడికి ఏమనిపించిందంటే, ఏదో చేస్తున్నాం కానీ ఏముందలే, పేరు ఎవడికి కావాలి, అపోస్తులు అన్న పేరు ఇచ్చాడు, అది సరిపోలేదు వీడికి. సువార్త ప్రకటిస్తున్నాడు, గొప్పవాడిగా కనపడుతున్నాడు, అవేమి వీడికి సంతోషాన్ని ఇవ్వటం లేదండి. వీడి సంతోషం అంతా దేనిలో ఉంది ప్రారంభం నుంచి అంటే డబ్బులో ఉంది. అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. ఆడి కథ మనకెందుకంటే అనుకున్నారే, మాట తిప్పి మన దగ్గరికి తెస్తాను. ఇప్పుడు ఇది మన దగ్గరికే వస్తుంది. ఇస్కరియోతు యోధాగాడికి ఎంత భాగ్యం ఇచ్చినా వాడు మనసు డబ్బు చుట్టూ ఎలా తిరుగుతుందో, ఈరోజు క్రైస్తవులుగా మనకు కూడా దేవుడిచ్చిన భాగ్యం ఏమి చిన్నది కాదు. మీరు అనుకుంటున్నారేమో మనకేముందిలేండి, ఏదో బైబిల్ పట్టుకుని బాప్తిసం తీసుకుని అటు ఇటు తిరుగుతున్నాం అనుకుంటున్నారేమో. ఒక బిట్టిప్పుతాను ఇప్పుడు, మీకు మతిపోయిద్ది. ఇప్పుడు ఆ రోజున్న ఇస్కరియోతు యోధా కంటే, ఆ రోజున్న అపోస్తుల కంటే గొప్పవి, చాలా గొప్పవి యేసుక్రీస్తుల వారు ఈ అంత్య దినాలలో ఉన్న మనకి ఇచ్చాడు, మనకును ఇచ్చాడు దేవుడు. వాటిని పొందుకున్న వాటి విలువ మనం గుర్తెరగక, వాటి యొక్క శక్తి మనం గుర్తెరగక, మన కళ్ళ ముందున్న ఆ మహాగని, ఆ మహాజ్ఞానం విలువ, వాక్యం విలువ మనం గుర్తెరగక, మనం ఇలాగేదో నీరసంగా అందరిలో ఒకళ్ళ మనకేముందలే అన్నట్టుగా నీరుగారిపోయాం తప్ప, ఒకప్పుడు అపోస్తులను ఎలాగైతే దేవుడు గొప్ప చేశాడో, అంచె దినాలలో, చివరి దినాలలో ఉన్న తన పిల్లల్ని కూడా దేవుడు అంతే గొప్ప చేశాడు. మనల్ని కూడా చాలా గొప్పవారిగా చేశాడు దేవుడు. ఒకప్పుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చింది అంత గొప్పగా ఉంది. ఆ భాగ్యంలో నుంచి వాడు ఏమైపోయాడని చదువుకుంటాం మనం. ఆ భాగ్యంలో నుంచి వాడు ఏమైపోయాడు, తప్పిపోయాడు. తప్పిపోవటంలో దేంట్లోంచి తప్పిపోయాడు అన్నాడు తెలుసా? అపోస్తుల కార్యాలు మీరు చూడండి. దేంట్లో తప్పిపోయాడండి యోధా? తప్పిపోయాడు అంటాం కదా, ఎందుకు ఏం తప్పిపోయాడు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనం చదవండి.
అపోస్తుల కార్యాలు 1:25. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడు. ఇంతకీ 30 వెండి నాణాలకి యేసు ప్రభు నమ్మేయటం వల్ల వాడికి వచ్చిన లాస్ ఏంటి? వాడికి వచ్చిన నష్టం ఏంటి? తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి. తన చోటు ఎక్కడుంది? ఎక్కడుంది? పరలోకంలో తండ్రి దగ్గర ఉంది. బాగా వినండి, పరలోకంలో దేవుడి దగ్గర ఉంది. ఇంకా చెప్పనా, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలందరికీ ఇల్లు కట్టేశాడు ఆల్రెడీ పరలోకంలో. తెలుసా మీకు? పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలైన వాళ్ళందరికీ, భూమి మీదకి వెళతారు నా పిల్లలు, నన్ను నమ్ముతారు, నా కోసం బ్రతుకుతారు, మరి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? నా పిల్లలు నా దగ్గరికి రావాలి కదా. మన పిల్లల గురించి మనం ఎలాగ ఆలోచిస్తామో, పరలోకంలో ఉన్న దేవుడు కూడా మన గురించి అలాగే ఆలోచించి పరలోకంలో మనకి స్థలాలు సిద్ధం చేసిరండి. పరలోకంలో మనకి ఇల్లులు కట్టాడు. ఆ ఇంట్లోనికి వెళ్ళాలి వీడు. అపోస్తులందరూ ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు, మిగతా 11 మంది సేవ చేసిన వాళ్ళు. ఈడేమో ఆ సేవలోంచి తప్పిపోయి, ఆ పరిచర్యలో తప్పిపోయి తన చోటికి వెళ్ళడానికి ఇస్కరియోతు యోధా తప్పిపోయాడండి. మీరు యోహాను సువార్త 14:2-3 చదవండి. వాడు ఏం తప్పిపోయాడో తెలుస్తుంది మీకు. యోహాను సువార్త 14:2-3 చదవండి. యోహాను సువార్త 14:2-3 చదువుతున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఈ మాట ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్తున్నాడు. తండ్రి ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ పరలోకంలో. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు అన్నెందుకు కట్టాడండి? అనేకం అంటే ఎన్ని చెప్పండి? యేసుప్రభువే అనేకం అన్నాడంటే ఎన్ని కోట్లు కట్టేశాడో ఇల్లులు, స్థలాలు అనేకం సిద్ధపరిచాడట. ఆ అనేకంలో ఇస్కరియోతు యోధా గడికి కూడా స్థలం ఉందా? వాడు కూడా ఒక ఇల్లు ఉంది అక్కడ? ఉంది. నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు కలవు, నేను వాటిని మీకోసం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. మీకు ఇల్లులు కట్టాలి కదా, ఎందుకంటే మీరు నమ్మేశారు కదా. మీకు స్థలాలు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను నేను మరలా తిరిగి వచ్చేస్తాను, మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతాను ఆ స్థలాలకి. ఏ స్థలాలకి? పరలోకంలో ఉన్న స్థలాలకి. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి పరలోకంలో ఇల్లుందా? ఉందండి. ఆ ఇంటి గురించి ఎవరు ఆలోచిస్తారండి? మాకు ఇంటి మీద సెంటు స్థలం లేదు, మాకు 2 సెంట్లు లేదు, ఎకరం భూమి లేదు. ఈ మట్టి మనసులన్నీ కూడా మట్టి లోకం మీద తిరుగుతాయి తప్ప ఆ ఇంటి మీద ఎప్పుడు తిరిగింది మనసు? ఆడపిల్ల మనసు అట్ట అమ్మోళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుందట. అమ్మోళ్ళ ఇల్లే, అత్తోరు వదిలేస్తే చాలు పారిపోదామని చూస్తుంది. ఎక్కడికి? అమ్మగారింటికి. నేను నిజంగా చెప్పనండి, అందరికీ అమ్మోళ్ళ ఇల్లు ఏది చెప్పండి? ఒరిజినల్ అమ్మోళ్ళ ఇల్లు ఏది చెప్పండి? పరలోకం తెలుసా? మన ఇల్లు అదే, మన అడ్రస్ అదే, మన పౌరస్థితి అదే, మన రేషన్ కార్డు అదే, మన ఎలక్షన్ కార్డు అదే, మన ఆధార్ కార్డు అదే. ఏది? పరలోకం. ఎందుకంటే దేవుడు బైబిల్లో చెప్పాడు కదా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీ దగ్గర నుంచి వచ్చాను తండ్రి ఈ లోకానికి అన్నాడు భక్తుడు. అంటే మన ఫుల్ అడ్రస్ అదే పరలోకం. అక్కడ స్థలం, అక్కడ నివాసం. ఆ నివాసానికి అనేకాలు ఉన్నాయని యేసుప్రభు చెప్పాడు. ఆ నివాసానికి పోవడానికి ఇస్కరియోతు యోధా ఏమైపోయాడట? తప్పిపోయాడు. అంటే ఇంతకాలం మీరు ఇస్కరియోతు యోధా పోగొట్టుకున్నాడంటే ఏం పోగొట్టుకున్నాడు ఇంతకీ? పరలోకానికి వెళ్ళి వాడి ఇంట్లో వాడు ఉండే చక్కటి స్థలాన్ని వాడు పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధా పోగొట్టుకున్నది అది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. భూమి మీదేమో దయ్యాలను వెళ్ళగొట్టే వరం, స్వస్థతలు చేసే వరం, ఏమండి కుష్ఠరోగాన్ని బాగు చేసే వరం, యేసుక్రీస్తుని వారి గురించి రాజ్య సువార్త ప్రకటించే వరం, చచ్చిపోతేనేమో పరలోకంలో స్థలం. ఎలాగుంది? ఇది అన్నీ ఆలోచిస్తుంటే ఎలాగుంది చెప్పండి మీకు? మంచి భాగ్యం కదండి. ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ అనిపిస్తుంది నాకు అది. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కుష్ఠరోగిని బాబు నాకు కుష్ఠరోగం బాగు చేసేమను అనండి, దూరంగా పారిపోతాడు, ఆయన కట్టుకుంటుందేమోనని. అపోస్తులకు ఆ భయం లేదు కదా, ముట్టుకునేవారే కుష్ఠరోగం ఏసునామమున పోవాలి అనగానే కుష్ఠరోగం పోవటమా? దయ్యాన్ని గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోవటమా? కుంటోడు ఏమండి నీకు ఏసునామాన కళ్ళు రావాలని కాదు కళ్ళు కనబడిపోవటమా? ఏటోనండి బాబు, అలాగే మనకు ఒక్కసారి దొరికితే మొత్తం ఆంధ్ర అంతా ఒక్క రౌండ్ వేస్తే ఒక్క కుంటోడు ఉండడు కదా, ఆంధ్ర అంతా తిరిగేస్తే ఒక గుడ్డోడు ఉండడు. ఇప్పుడు అందరికీ కిడ్నీలు పోయినాయి,
షుగర్లు వచ్చేసి కొంతమందికి ఈ ఆర్ఎంపీ డాక్టర్లు దొంగ వైద్యాలు చేసేసి కొంతమంది కిడ్నీలు పోగొట్టేశారు. ఒక్కసారి మనకి ఇస్కరియోతు యూదా గడికి వచ్చిన వరం మనకి ఇస్తే ఆంధ్ర అంతా తిరిగేసి ఒక్కసారి బాబు ఎవడ కిడ్నీలు పోయినాయి రండి డయాలసిస్ వాళ్ళు అందరూ ఏసునామములు కిడ్నీలు వచ్చును కాకుండా కిడ్నీలు వచ్చేస్తాయా? ఇప్పుడుది మీకు అర్థమవడం చెప్తున్నాను. ఇప్పుడు అదే కదండి పెద్ద ప్రాబ్లం. అందరికీ షుగర్లే. షుగర్ పేషెంట్లు అందరూ సరికి రండి, షుగర్ పోగా కానగానే షుగర్ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళందరూ ఎంత ప్రేమిస్తారండి వాళ్ళు. రోజు హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళకి షుగర్ పోగొట్టేసామనుకోండి, నువ్వు దేవుడు బాబు ఏం చేసావు బాబు నాకని ఎంత గౌరవం ఎంత ప్రేమ చూపిస్తారు. ఇవి ఏవి కనపడటం లేదండి. అడిగి ఒకటే కనపడుతుంది కళ్ళుల్లో. ఏంటది? డబ్బు మూట, డబ్బు డబ్బు. ఇస్కరియోతు యోధా గారి జీవితం మనకి నేర్పే పాఠం ఏంటంటే, ఈరోజు క్రైస్తవులుగా దేవుడు మనకి ఎంత భాగ్యం ఇచ్చినా కూడా చాలామంది కళ్ళండి లోకంలో ఉన్నదాన్ని చూస్తాయి, పరలోకంలో ఉన్న స్థలాన్ని వాడు చూడలేదు. అంత భాగ్యం ఇచ్చినా ఈరోజు క్రైస్తవ్యులకు వచ్చిన ఎవరో కూడా ఆ పరలోక స్థలాన్ని చూడటం లేదు. నేను అక్కడికి వెళ్ళాలి, యోధాగాడు తప్పిపోయాడు, నేను తప్పిపోతానేమో, నేను ఆ చోటుకి వెళ్ళనేమో, నేను వాడు పొందుకోలేని భాగ్యాన్ని నేను కూడా పొందుకోలేకుండా పోగొట్టుకుంటానేమో. మీకు విషయం తెలుసా? ఇస్కరియోతు యోధాగాడు తన చోటికి పోవడానికి పోగొట్టుకున్నాడంటే ఇప్పుడు ఆ స్థలం ఖాళీగానే ఉందా? ఎక్కడ? పరలోకంలో. ఎవరికి ఇస్తాడు చెప్పండి? ఆ స్థలం ఖాళీగా ఉన్నది. బాగా ఆలోచించుకోండి మీరు. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. మీ ఇంటి పక్కన ఎవరో మీ చుట్టాలు బంధువులు ఉన్నారు. ఒక ఆవిడ ఉంది, ఏమంటే ఆవిడకి పిల్లలు పుట్టలేదు, అలా ఆయన చచ్చిపోయాడు, బంధువులు ఎవరు లేరు, ఆవిడ ఒక్క ఆవిడ ఇంట్లో ఉంటుంది. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం ఆలోచిస్తూ ఉంటారు చెప్పండి? ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఆ ఇల్లు ఎవరికి ఇస్తుందో, అంతే కదా. మరి ఆవిడ పోగానే ఎవరికొకరు ఇవ్వాలి కదా అది. అందుకే అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఆవిడకి కూరలు ఇవ్వటం, ఆవిడ వెనకాలే తిరగటం. ఎందుకు? టక్కమని ఏదో రోజు ప్రేమ పుట్టిన తదనంతరం ఇల్లు నీదే అందనుకోండి, అమ్మయ్య ఏం దొరుకుతుంది? స్థలం. ఎలాగైతే ఎవరు లేని వాళ్ళ ఇల్లు మనకు దొరుకుతుందని చూస్తూ ఉంటారో, మరి ఇస్కరియోతు యోధాగాడు ఖాళీ అయిపోయిన ఇల్లు దేవుడు ఎవరొకరికి ఇచ్చేస్తాడు కదండి. ఆడు చేసిన పనిని మీరు బాగా చేశారనుకోండి, మీకు ఇచ్చిన పని కంటే మీరు దేవుడి కోసం బాగా పనిచేస్తున్నారనుకోండి, మీకు ఎలాగో ఆల్రెడీ స్థలం ఉంటుంది. యోధాగాడిది ఖాళీగా ఉంది కదా, నువ్వు తీసేసుకుంటాడు. అప్పుడు ఎన్ని ఇల్లు వస్తాయి చెప్పండి? ఎన్ని ఇల్లు వస్తాయి? 2 ఇల్లు వస్తాయి. పరలోకంలో 2 ఇల్లు. ఇది మీకు అర్థం అవ్వదు. అమెరికాలో 2 ఇల్లు ఎలాగుంది? అమెరికాలో 2 సొంత ఇల్లు అంటే ఎలాగుంది? అమ్మో. పోనీ ఇది ఇంకా మీకు అర్థం అవ్వలేదేమో. చందమామ మీద 2 ఎకరాలు. ఇదే కదా లేటెస్ట్. ఇప్పుడు చంద్రయానం ఏమన్నా ప్రయోగించేసిన తర్వాత చందమామ మీద స్థలాలు కొనేస్తున్నారు కదా. ఏమన్నా చందమామ మీద 2 ఎకరాలు అంటే ఎలాగుంటుంది మనుషులకి? చందమామ మీద అమెరికాలోనూ కాదండి. దేవుడు ఎక్కడ ఇస్తారన్నాడు తెలుసా స్థలం? పరలోకంలో. ఆ పరలోకపు స్థలం పొందుకోవాలి అంటే ఇస్కరియోతు యోధాగాడు దేవుడికి ద్రోహం చేసినట్టుగా మనం ద్రోహం చేయకూడదండి. వాడు లోకాశలకు లొంగిపోయి ప్రభుకు అన్యాయం చేశాడు, పరిచర్యకు అన్యాయం చేశాడు, వాడికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని వాడు పోగొట్టుకున్నాడు. ఇదంతా మీరు మనసులో పెట్టుకుని నిజంగా వాడి గురించి పేతురు గారు ఒక మాట రాశారు కదా, వాడు చేసిన ఒక తప్పుడు నిర్ణయానికి ఎన్ని ప్రమాదాలు జరిగాయో చెప్తున్నాను ఇప్పుడు నేను. 1 పరలోకం స్థలం పోగొట్టుకున్నాడా? 2ది ఏం జరిగిందో తెలుసండి? నిజంగానండి కోలుకోలేని తప్పండి వాడి జీవితానికి ఇది. 2ది ఏం జరిగిందో తెలుసా? అసలు ఆ ప్రవచనంలో ఏమని రాశాడో తెలుసండి? దావీదు ప్రవచనం ఉంది కదా వీడి గురించి. దావీదు ప్రవచనం ఏమనుందో తెలుసా? ఒకసారి ఆ ప్రవచనం చూస్తారా? యోధాగాడి గురించి దావీదు ప్రవచనం రాశాడు అన్నారు కదా. అసలు ఏమని రాశాడు ప్రవచనం? 109వ కీర్తన మీరు చూడండి. 109వ కీర్తన 7వ వచనం చదవండి. 109వ కీర్తన 7వ వచనం అండి. వాడి బిడ్డలు తండ్రి లేని వారు ఒకరు, వాడి భార్య విధురాలగును, వాడి బిడ్డలు దేశ దిమ్మలై. చూసారండి ఎంత పెద్ద దారుణం అండి. 7వ వచనం చదువుతున్నారు చూడండి. వాడు విమర్శలోనికి తేనప్పుడు దోషి అని తీర్పునందును గాక, వాని ప్రార్థన పాపముగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక. అయిపోయినాయా? కొద్దిగా అయిపోయినాయా? చివరి వరకు బ్రతికాడా? 30 వెండి నాళ్ళు పొందుకున్న తర్వాత మధ్యలో చచ్చిపోయాడా? ఉరివేసుకుని చచ్చిపోయాడు కదండి. వాడి జీవిత దినాలు ఏమైపోయాయి? చిన్న దినాలు అయిపోయాయి. తర్వాత వాని ఉద్యోగం వేరొకటి తీసుకున్నాడు గాక. అపోస్తుల ఉద్యోగం ఉందా? చచ్చిపోయిన తర్వాత ఇంకొకరికి ఇచ్చేసారు ఆ ఉద్యోగం.
అపోస్తులుగా మరి ఇటు పోస్ట్ ఖాళీ అయిపోయిన తర్వాత అపోస్తులు మళ్ళీ ఒక అపోస్తులుగా ఇంకొక ఆయన్ని తీసుకున్నారు కదా. ఇద్దరు వస్తే చీటీలు వేసి ఒక ఆయన పేరు తీసుకుని వీడి ఉద్యోగం వేరొకరికి ఇచ్చేశారు. వాడు ఉద్యోగం వేరొకటి తీసుకుని కాకంటే అపోస్తులుడు జాబుని ఉద్యోగంగా పోల్చాడండి ఇక్కడ దేవుడు. వాడు ఉద్యోగం పోగొట్టుకున్నాడట. యేసుప్రభు దగ్గర శిష్యరకం చేసే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడట. తర్వాత చూడండి, వాళ్ళు ఉద్యోగం వేరొకటి తీసుకుని గాక వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక. ఇది నన్ను చాలా బాధ పెట్టిందండి. అంటే వీడికి పెళ్ళయిందా యోధాకి? పెళ్ళయింది. భార్య ఉందా? ఉంది. బిడ్డలు ఉన్నారా? ఉన్నారు. ఇటు పుట్టిన పరలోకపు తండ్రికి అన్యాయం చేశాడండి వాడు. ఏమంటే కన్న బిడ్డలకు భార్యకు కూడా ఏం చేశాడు చెప్పండి? భేదవాళ్ళు అయిపోయారు. ఏమంటే దిక్కులేని వాళ్ళు అయిపోయారు కదండి. తండ్రి చచ్చిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది చెప్పండి? మీరు బాగా ఆలోచించండి. వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురు గాక వాని భార్య విధవరాలగును గాక. ఏమండి విధవరాలు అయిపోయిందట. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? వాని బిడ్డలు దేశదిమ్మరుడై భిక్షమెత్తుదురుగాక. ఇది నన్ను కలిచేసిందండి పాఠం చెప్పినప్పుడు. అంటే భవిష్యత్తులో వాడి బిడ్డల గురించి కొత్త నిబంధనలో రాయలేదు, కానీ ప్రాఫెసీ అయితే ఉంది, ప్రవచనం అయితే ఉంది. వాడి బిడ్డలు ఏమైపోయారు చెప్పండి? ఇస్కరియోతు యోధాగాడు చచ్చిపోయిన తర్వాత బిడ్డలు ఏమైపోయారు? ఎందుకు దేశదిమ్మరులు అయిపోయారు? ఇంకా అవమానాన్ని తట్టుకోలేక ఊర్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారండి వాళ్ళు. యేసుప్రభువుని అమ్మేసిన వాళ్ళు కుటుంబం అంట ఇది. అంతే కదండి. తర్వాత యేసుప్రభుని విశ్వసించిన వాళ్ళు ఎక్కువైపోయారు. యేసుప్రభుని అమ్మేసిన కుటుంబం అట. యేసుప్రభుని అమ్మేసిన ఇస్కరియోతు భార్య టీవీ, యేసుప్రభుని అమ్మేసిన ఇస్కరియోతు పిల్లల టీవీలు అనేసరికి అవమానాన్ని ఎవడని తట్టుకుంటాడండి? అది ఎంత ఘోర అవమానం అది. అంటే ఒక పక్క భార్య విధవరాలై, బిడ్డలు ఏమంటే దేశదిమ్మరులై, బిడ్డలు ఏమంటే దిక్కు మొక్కు లేని వారై. ఏంటండి ఈ జీవితం ఎలా మారిపోయింది? ఒక్క తప్పుడు నిర్ణయం, మళ్ళీ చెప్తున్నాను, ఒక్క తప్పుడు నిర్ణయం. డబ్బు అన్న ఆశ మదిలో ఉండటం వలన ఈ ఉవ్వెత్తున ఉన్న ఆకాశం లాంటి నక్షత్రం లాంటి ఇస్కరియోతు యోధ అధపాతాళానికి జారిపోయాడు. కుటుంబం సర్వనాశనం అయిపోయింది. పరలోకంలో స్థలం పోయింది. అపోస్తులత్వం ఉద్యోగం పోయింది. ఇన్ని డ్యామేజ్లు, ఇంత నష్టానికి గల కారణం ఏంటంటే వాడు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం. అదే డబ్బు పిచ్చండి. డబ్బు పిచ్చి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనము కయ్యను వంటి వారమై ఉండకూడదంటే కయ్యనులు ఉంటారు. ఏమంటే అలాగే మనము ఇస్కరియోతు యోధ లాంటి డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళు సంఘంలో ఉంటారు. ఇంకా వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు. ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పిచ్చితో వాళ్ళకి ఇవ్వబడిన భాగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. సంగమా జాగ్రత్త. ప్రభులోనికి వచ్చిన వారులారా జాగ్రత్త. మీలో ఏ బలహీనత ఉంటే ఆ బలహీనతను అది బలంగా మార్చుకుని భూమి మీద జీవితాన్ని నాశనం చేస్తుంది. పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని కూడా మనకేం చేస్తుంది? అది పోగొట్టేస్తుంది. భూమి మీద కుటుంబం పాడైపోయింది. వాడా నరకానికి వెళ్ళిపోయాడు. వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? వాడు సుఖంగా ఉన్నాడా? ఇటు కుటుంబం రోడ్డు పాలు అయిపోయిందండి. పిల్లలు రోడ్డు పాలు అయిపోయారండి. భార్య రోడ్డు పాలు అయిపోయిందండి. వాడు ఆత్మ ఏమో నరకంలో కాలిపోయిందండి. వాడి ఉద్యోగం వేరొకటి తీసేసుకున్నాడండి. పరలోకంలో ఉన్న స్థలమేమో మొత్తం పోగొట్టుకున్నాడండి. ఏమండి జీవితం మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఇస్కరియోతు యోధాగాడి జీవితం ఏమర్థమవుతుంది? అన్నీ పోయాయా భూమి మీద? వాడి జీవితం పోయి, పిల్లల జీవితం పోయి, పాతాళానికి పోయి, పరలోకం పోయి, ఏమని చెప్పండి? 3 లోకాలలోనూ నష్టమే జరిగింది వాడికి. ఉన్న లోకాలు ఎన్ని లోకాలు? 3 లోకాలే. పరలోకం, భూలోకం, పాతాళలోకం. పాతాళలోకంలో ఆత్మ కాలుతుంది. భూమి మీద ఉన్న కుటుంబం రోడ్డు పాలైపోయింది. పరలోకంలో ఉన్న స్థలం పోయింది. చిన్న తప్పు అండి అది. ఇంతకాలం మనకేం చెప్పారంటే అమ్మాయిడు 30 నాలుగు అమ్మాయి, ఇంత తప్ప ఏం చెప్పలేదు వాడి గురించి. ఇంత జరిగింది వాడి జీవితంలో, ఇంత నష్టం చేకూరింది వాడి జీవితంలో. కారణం ఏంటో తెలుసండి? ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా ప్రభువుని సరిగా అర్థం చేసుకోకపోవడం దీనికి కారణం. మిగతా 11 మందికి అర్థమయ్యాడు ప్రభు బాగా. పరలోకం అర్థమైంది, నిత్యజీవం అర్థమైంది, ఆయన తప్ప ఎవడు ఇవ్వలేడని అర్థమైంది. వీడికి మాత్రం అండి ప్రభువు దగ్గర కూర్చొని ప్రసంగాలు విన్నా డబ్బు పిచ్చి పోలేదండి మధ్యలో నుంచి. ఏమండి ఈరోజు ఈ ఉదయకాలంలో క్లాస్ వింటాను మీ అందరికీ చెప్తున్నాను. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా చాలామందికి లోక సంబంధమైన చాలా ఆశలు ఉంటాయి. ఎంత వాక్యం విన్నా సరే వాళ్ళ ఆశలు పోగొట్టుకోరండి. ప్రభువే ఆ ఆశలే. ఈ జీవితం ఎప్పటికైనా ఈ లోక సంబంధమైన జీవితాన్ని నాశనం చేస్తుంది, పర సంబంధమైన జీవితాన్ని కూడా నాశనం చేసేస్తుంది. మనం దేవుడి దగ్గరికి వెళ్లకుండా మనం కూడా తప్పిపోయే ప్రమాదం 100% ఉంటుంది. 100%. చివరికి చెప్పాను కదా ఇప్పుడు మన దగ్గరికి వస్తాను అని.
ఒకప్పుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చిన వరాల కంటే గొప్పవే మనకిచ్చాడు, వాడికంటే గొప్పవి మనకిచ్చాడు. అదేంటండి, మనకేమి మన దెయ్యాలను వెలగొట్టలేం కదా అని మీరు అనుకుంటున్నారేమో. మనం ఈరోజు దెయ్యాన్ని వెలగొట్టడం లేదా? మీరు బాగా ఆలోచించండి, మనం దెయ్యాన్ని వెలగొట్టడం లేదా? వెలగొట్టడం లేదా? మనం స్వస్థతలు చేయట్లేదా? మనము చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించటం లేదా? బాగా ఆలోచించండి, మీకు ఎక్కడో కనెక్ట్ అవుతాయి అన్నీ. రెఫరెన్స్లు చూపించాలంటే టైం అయిపోద్ది, కానీ ఇప్పటికీ టైం అయింది కదా, చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మనము దెయ్యాలను వెలగొడుతున్నాం. ఎలా వెలగొడుతున్నాం? ఎవడో వ్యభిచారం చేస్తున్నాడో, లేదంటే అది మన తాగుబోతు అయిపోయాడు, తిరుగుబోతు అయిపోయాడు, లేదంటే దొంగగా ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం పట్టింది చెప్పండి? వాడు దుష్టుని సంబంధి అయి నరహత్య చేశాడు, వాడు దుష్టుని సంబంధి అయి రౌడీజం చేస్తున్నాడు, వాడు దుష్టుని సంబంధి అయి నక్సలైట్గా మారిపోయాడు. చంపటం, నరకటం ఇదంతా ఎవరు పట్టుకుంటే జరుగుతుంది? దెయ్యం పట్టుకుంటే జరుగుతుంది. ఇప్పుడు వాడికి మనం వాక్యం అనే మందు వేసామనుకోండి, నెమ్మదిగా వాక్యం చెప్పి వాడిని మార్చేసామనుకోండి, వాళ్ళు ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టామా లేదా? ఆ రోజు వరాలతో వెళ్ళగొట్టాడు, ఈరోజు మనం సింపుల్గా వాక్యంతో వెళ్ళగొట్టేస్తున్నాం. ఏది గొప్ప చెప్పండి? ఎవరు గొప్పలు చెప్పండి? ఇప్పుడు ఎవరు చేస్తున్న కార్యాలు గొప్పవి? బాగా లోతుగా ఆలోచించండి. ఇంకా చెప్పనా? పోనీ మీకు ఇది అర్థం అవ్వలేదేమో. యేసు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. నేనంటున్న మాట కాదు ఇది, చూస్తారా ప్రభు మాట మీకు, ఎందుకంటే వాక్యం చూపించాలి కదా. యోహాను సువార్త 14:12 చూడండి. యోహాను సువార్త 14:12 చూడండి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. చూసారా ఎంత బాగా మాట్లాడాడో యేసు అంటున్నాడండి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా, నాతోనే ఈ క్రియలు ఆగిపోవు, నాతోనే ఈ పనులు ఆగిపోవు. కొంచెం లోతుగా ఉంటుంది, ఈ విషయం అర్థం చేసుకుని ప్రయత్నించాలి, అర్థం కాదు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. నా క్రియలు ఆగిపోవు, దెయ్యాలను వెళ్ళగొట్టడం ఆగదు, స్వస్థతలు చేయటం ఆగదు. కానీ శరీరానికి స్వస్థత కాదు, శరీర సంబంధమైన రోగాలను పోగొట్టడం కాదు, ఆత్మ సంబంధమైన స్వస్థత, ఆత్మ రోగాలు పోగొడుతున్నాం మనం. అందుకే వెంటనే ఏమంటున్నాడు అంటే, నేను చేయు క్రియలు వారును చేస్తానని చెప్పి వెంటనే ఏమంటున్నాడు? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు పట్టుకోవాలి మీరు ఇది. యేసుప్రభు ఏమన్నాడు? నేను చేసినట్ల కంటే గొప్పే చేస్తారట. నిజమేనా ఇది? నిజమే. ఎలా నిజమో చెప్తాను. లాజర్ను లేపాడు యేసుక్రీస్తుల వారు. చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది చెప్పండి? బాగా చెప్పండి. 3 రోజుల? 4 రోజులు. 4 రోజుల క్రితం చచ్చిపోయాడు లాజరు. చచ్చిపోయి 4 రోజులైంది. యేసుప్రభు వచ్చాడు, లాజరు కమౌట్ అన్నాడు. సమాధుల్లో నుంచి చుట్టుబడిన బట్టలతో బయటకు వచ్చాడా? బయటకు వచ్చాడు. 4 దినాల క్రితం చచ్చిపోయిన లాజర్ను లేపాడు. ఇప్పుడు క్రైస్తవుడు 40 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన కూడా లేపచ్చు. ఎలా లేపుతాం? నేను అదే చెప్పాను, శరీర సంబంధంగా ఆలోచించకండి. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అంటే పాపం చేసినోడు కూడా చచ్చిపోయాడు. అపరాధాలతో చచ్చిపోయాడు. వాడికి మీరు వెళ్ళి వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చారనుకోండి, మళ్ళీ బతికేశాడు. ఇప్పుడు 40 సంవత్సరాల నుండి బతికించవచ్చు, 50 సంవత్సరాల నుంచి బతికించవచ్చు, 99 చచ్చిపోయిన ఆవిడని కూడా బతికించవచ్చు. 99 సంవత్సరాలకి మారింది అనుకోండి ఆవిడ, అంటే 99 సంవత్సరాలు చచ్చిపోయింది ఆవిడ. చచ్చిపోయి 99 సంవత్సరాలు అయింది. వాక్యం చెప్పి బాప్తిసం ఇస్తే బతికేసింది. నన్ను నమ్మేవారు నాకంటే గొప్ప కార్యాలు. ఏం ఛాన్స్ ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చాడు ఇది? ఇప్పుడు చెప్పండి, ఇస్కరియోతు యోధాగాడు గొప్పవా, మనవి గొప్పవా? ఎవరై గొప్పవి? మనవి గొప్పవి. గొప్పవైన మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, నాకు కూడా ఒక ఉంగరం ఉంటే బాగుండు. ఆడికంటే దరిద్రం మనం. ఆడైనా పెద్ద మూట కోరుకున్నాడు, 30 వెండి నెలలు. జస్ట్ ఉంగరం ఇస్తానంటే యేసుప్రభుని వదిలేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ్యంలో. నెక్స్ట్ జరగబోయేది అదే క్రైస్తవ్యంలో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యానికి నెక్స్ట్ జరగబోయేది అదే భారతదేశంలో. ఏం చేస్తారో తెలుసండి, మతోన్మాదులు పెరిగిపోయి ఇదిగో ఉంగరాలు ఇస్తాం గుడి మానేస్తారా?
మీకు సెంటు భూమి ఇస్తాం, చర్చికి వెళ్తాం మానేస్తారా? మీకు ఇల్లు కట్టిస్తాం, మీ కుటుంబం అంతా ఆ ప్రభువుని విడిచిపెట్టి మా దగ్గరికి వచ్చేస్తారంటే చాలామంది రెడీ అయిపోతారు. అట్లా తెలుసా? ఎప్పటికే రెడీగా ఉన్నారు. ప్రభువుని పనికిరాని వాటికి వదిలేసే వాళ్ళు ఎప్పటికే ఉన్నారండి. ఎప్పటికీ నేను చాలామందిని చూస్తానండి. ఎందుకు రావట్లేదు దేవుడి దగ్గరికి, బాగా వచ్చేవాడు కదా, ఎందుకు మానేసావంటే మంచి ఉద్యోగం వచ్చిందన్న, ఆ ఉద్యోగంలో గుడికి వెళ్ళొద్దు అన్నారు. చూసావా, ఇటు దేనికి వదిలేసాడు చెప్పండి? ప్రభుని. ఉద్యోగం కోసం. వీడు వెళ్తాడా పరలోకం? వీడేం పోగొట్టుకున్నాడు చెప్పనండి? ఉద్యోగం 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 అంటాడు, ఇక్కడ బాగానే ఉంటాడు, చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతాడు. పరలోకంలో స్థలం పోగొట్టుకున్నాడు. ఏమంటే చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు. ఎందుకురా ఉద్యోగం? ప్రభు లేని ఉద్యోగం. ప్రభు లేనిది ఏం పెట్టుకుని ఏం చేస్తావు, ఏం సాధిస్తామని? ఇస్కరియోతు యోధాగాడి జీవితాన్ని దగ్గర పెట్టి చెప్పండి ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఆడేం సాధించాడు? 30 వెండి నాణాల దగ్గర పెట్టుకుని నువ్వేం సాధిస్తావు లోకంలో? ప్రభువుని విడిచిపెట్టి, సన్నిధిని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి. కనుక మీరు బాగా ఆలోచిస్తుంటే ఇస్కరియోతు యోధా కంటే గొప్ప కార్యక్రమాలు చేసే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు. మనం దెయ్యాలను వెలగొడుతున్నాం, మనం ఆత్మగా స్వస్థతలు చేస్తున్నాం, మనం చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిస్తున్నాం. ఇస్కరియోతు యోధాగాడికి వెండి నాణాలు చూపించి దెయ్యం లాగేసిందండి. ఈరోజు మనల్ని చాలా చాలా రకాలుగా వేస్తుంది. అది మిమ్మల్ని ప్రభువులోంచి లాగేయడానికి, మిమ్మల్ని ప్రభువులోంచి దించేయడానికి, మిమ్మల్ని గుడికి వెళ్ళనివ్వకుండా, మీరు వాక్యం నేర్చుకోనివ్వకుండా సూటిపోటి మాటలు అనిపిస్తుంది. ఏమన్నా మీరు ఏదో తక్కువ కులస్తులు దేవుడు నమ్మారు అంటది, రకరకాల మాటలు అంటది, రకరకాలుగా మిమ్మల్ని వేధిస్తుంది. కారణం ఏంటో తెలుసండి? మీరు ప్రభువులోంచి ఏమైపోవాలి? తప్పిపోవాలి. తప్పిపోతే మీరు నాశనం అవుతారు, మీ కుటుంబం నాశనం అవుతుంది, పరలోకం వెళ్ళరు, పాతాళానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ జరిగించడానికి ఇస్కరియోతు యోధాగాడికి 30 వెండి నాణాలు ఎరవేసినట్టుగా ఈరోజు మనకి లోక సంబంధమైన ఆశలను ఎరవేస్తుంది. ఓకేనా? ఎందుకు చెప్పాను? వాడి జీవితం ఇప్పుడు అర్థమైందా? అంత గొప్ప భాగ్యంలో ఉన్న వాడు తప్పిపోయాడు. అంతకంటే గొప్ప భాగ్యంలో ఉన్న ఈరోజు క్రైస్తవులు కూడా తప్పిపోవడానికి సిద్ధమైపోయారు. చివరిగా మాట చూపిస్తాను, ఎంత మంచి మాట తెలుసండి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఒకసారి మీరు వెలిగింపబడ్డారు అంటే యేసుక్రీస్తుల వారి వెలుగు మిమ్మల్ని తాకింది, పాపం పోయింది, పరలోకం కనబడింది, పాతాళ లోకం కనబడింది. వెలుగు తాకితే ఇన్ని కనబడతాయి. ఒకసారి మీరు వెలిగించబడ్డాం. మన నేత్రాలు వెలిగించబడ్డాయి. ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం, ఏం తెలియదు, ఈ జీవితం దేవుడిదని తెలీదు, పరలోకంలో దేవుడు ఉన్నాడని తెలీదు, చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతామని తెలీదు, తల్లి గర్భంలో ఈ దేహాన్ని దేవుడు కట్టాడని తెలీదు, ఈ దేహం అనుభవించడానికి అవసరమైన విశ్వానంతా దేవుడు నడిపిస్తున్నాడని తెలీదు. ఈ వెలుగంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనకు వచ్చిందండి. నిజంగా మీరు ఆలోచించండి, విషయాలన్నీ బైబిల్ పట్టుకోకపోతే మీకు తెలిసేవా? తెలీదండి. ఒకసారి వెలిగింపబడి, అది చెప్తున్నాడు అక్కడ, మీరు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. అబ్బా, ఈ మాట అండి నిజంగా. ఏ వరాన్ని రుచి చూసాం? పరలోక సంబంధమైన వరం. పరలోకం కనబడిపోతుంది ఇప్పుడు మనకి వాక్యం ద్వారా. ఆ పరలోకంలో ఉన్న దేవుడు కనబడుతున్నాడు. ఆ పరలోకంలో స్థలం ఉందన్నది అర్థమైపోయింది. ఆ పరలోకంలో ఆకలి దప్పికలు ఉండవన్నది అర్థమైపోయింది. ఆ పరలోకంలో సంతోషం తప్ప బీపీ లేదు, షుగర్ లేదు, ఆయాసం లేదు. ఏమంటే టాబ్లెట్లు లేవు, ఈఎంఐలు లేవు, అప్పులు లేవు, గొడవలు లేవు, ఎవడో తిట్టడో ఎవడో కొట్టడో, తెల్లారులైతే బ్యాగ్ భుజాన్ని వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోవాల్సిన పని అంతకంటే లేదు. హాయ్ అండి. పరలోకం అంటే హాయి, పరలోకం అంటే సంతోషం. ఆ వరాన్ని దేవుడు మీకు వాక్యం ద్వారా రుచి చూపించలేదా? చూపించాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. ఇది ఇంకా సూపరు. ఎవరికి లేదు పరిశుద్ధాత్మ, దేవుడు మనకే ఉన్నాడు బాప్తిసం తీసుకున్న వాళ్ళకి. పరిశుద్ధాత్మలో మీరు పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తిలో ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఇవన్నీ అనుభవించిన తర్వాత కూడా తప్పిపోతారట. ఇవన్నీ చూసిన తర్వాత కూడా పోతారట. ఇస్కరియోతు యోధాగాడు పోయినట్టుగా ఇవన్నీ అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్టు వారిని మరలా నూతన పరుచుట
ఇక వాళ్ళు మారే అవకాశము లేదు, మారి సంఘంలో కూర్చునే అవకాశము లేదు, వాళ్ళు పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. అంటే ఒకసారి తప్పిపోతే రావడం కష్టమా? కష్టమేనండి. తప్పిపోకుండా చూసుకోవాలి తప్పండి. తప్పిపోయి సైడ్ ట్రాక్లోకి వెళ్ళేవా మళ్ళా మెయిన్ ట్రాక్ ఎక్కడం చాలా కష్టం. ఆ పాపం లాగుతూ ఉంటుంది, ఆ లోక ఆశలు అనేవి లాగుతూ ఉంటాయి. అలా లాగిన నాడు పరలోకంలో ఉన్న దేవుడికి మనం అన్యాయం చేస్తూనే ఉంటాం. కనుక ఇస్కరియోతు యోధా జీవితం బాగా అర్థమైందా? వాడు ఏం భాగ్యం అండి, వాడిది ఎలా పోగొట్టుకున్నాడంటే, ఈరోజు క్రైస్తవులుగా వాడికంటే పెద్ద భాగ్యంలో ఉన్నాం. మనల్ని కూడా దేవుడు మంచి భాగ్యంలో, మంచి స్థితిలో మనల్ని నిలబెట్టాడు. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదు, తెలుసు కదా మీకు. అందరికీ సమానంగా అన్నీ ఇస్తాడు. వాడికి ఇచ్చినట్టుగానే అవకాశాలు మనకి ఇచ్చాడు, వాడికి ఇచ్చినట్టుగానే అన్ని వరాలు మనకి ఇచ్చాడు. దీనిని మనం నిలబెట్టుకోవాలి. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నేను మళ్ళా చెప్తున్నాను, బైబిల్ పట్టుకున్నామంటే మనకంటే గొప్పవాడు అసలు లోకంలో లేడు. వాడు కలెక్టరా, పిఎమ్మ, సీఎమ్మ కానివ్వండి, బైబిల్ జ్ఞానం ముందు, బైబిల్లో క్రైస్తవులకు తెలిసిన సంగతుల ముందు ఈ లోకంలో ఉన్న ప్రతి వాడు చిన్నవాడే. మీ ముందు అందరూ చిన్నవాళ్ళే. మీకు దేవుడిచ్చిన భాగ్యం ముందు లోకంలో ఉన్న ఎవడి భాగ్యమైన దిగదుడిపే. తెలుసా? వాక్యం ఎంత గొప్పదో తెలుసండి, వాక్యం ఎంత టాపో తెలుసా? మీకు అర్థం అవడానికి ఒక మాట చూపిద్దాను. ఎందుకంటే ఈరోజు మనకి ఇస్కరియోతు యోధా గాడికి వరాలు ఇస్తే మనకి వాక్యం ఇచ్చాడు. వాక్యంతో ఇవన్నీ మనం జరిగిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఆ రోజు వాళ్ళకి సంపూర్ణ వాక్యం అనేది రాలేదు, పత్రికలు ఇంకా పూర్తి అవ్వలేదు, సర్వసత్యంలోనికి వాళ్ళు ఎంటర్ అవ్వలేదు. సర్వసత్యం పూర్తి వాక్యం వాళ్ళకి లేదు కనుక వరాలు ఇచ్చి వాళ్ళని అలా పెట్టాడు. ఈరోజు మనకేమి ఇచ్చాడంటే వాళ్ళకి ఇచ్చినట్టుగా వరాలు కాదు, సంపూర్ణ వాక్యాన్ని మీ చేతుల్లో పెట్టాడు. 66 పుస్తకాలు. ఈ వాక్యం ఎంత గొప్పదో మాట చూపిస్తాను నేను, నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. యోబు గ్రంథానికి రండి, అందరూ యోబు గ్రంథానికి రండి, 28వ అధ్యాయానికి రండి. వాడు ఏం పోగొట్టుకున్నాడో, మనం ఎంతటి భాగ్యంలో ఉన్నామో. యోబు గ్రంథం 28వ అధ్యాయము, అందరు తీయండి, 15వ వచనం చూడండి. 15వ వచనం అండి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు. దేని గురించి చెప్తున్నాడు తెలుసా? ఇది జ్ఞానం గురించి. వాక్యం ఎంత గొప్పదో చెప్తున్నాడండి. పైన మీకు ఇంకా అర్థం కావాలి అంటే మీరు 12వ వచనం చదివితే అర్థమవుతుందండి. 12వ వచనం నుంచి, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలమేది, నరులు దాని విలువను ఎరుగరు. ఇది అండర్లైన్ చేసుకోండి. నరులు కట్ట జ్ఞానం విలువ తెలియదట. జ్ఞానం అనగానే వాక్యం అండి, బైబిలు. దీని విలువ నరులకు తెలియదట. తెలియదని అంటున్నాడు. ప్రాణులున్న దేశములు అది దొరకదు, అగాధం అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు. సువర్ణం అంటే ఏంటి చెప్పండి? బంగారం. బంగారం దానికి సాటి అయినది కాదంటే ఈడు ఇప్పుడు యేసుప్రభుని బంగారానికి అమ్మేశాడా, వెండికి అమ్మేశాడా? ఎంత దరిద్రుడు చూడండి. నీ వాక్యం ముందు బంగారం కూడా చిన్నదేరా అంటాడు, వెండికి అమ్మేశాడు. చూడండి ఇది ఎలాగుందంటే, మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తున్నాను. ఇది ఎలాగుందంటే 30,000 ఫ్రిడ్జ్ కొని శనపప్పొడికి 3,000కి అమ్మేసినట్టుగా ఉంది. ఇది పాత సామాన్లు కొనుక్కున్నాడు వస్తారు కదండి ఇంటికి. మందు తాగేసి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో వస్తువులు అమ్మేసేవాళ్ళు ఏదో అమ్మేలా మందు తాగేలా ఆడి ఇంట్లో ఉన్న బిందె అట్టుకెళ్ళి 20 రూపాయలకి ఇచ్చేస్తాడు బింది. ఆ బింది కొంటే 3,000 ఉంటుంది. తెలుసు కదా తాగుబోతులు ఎలా చేస్తారో. ఈరోజు క్రైస్తవుడు కూడా వాడి చేతుల్లో ఉన్న వాక్యం విలువ తెలియక దీన్ని కూడా చాలా చీప్గా చూస్తున్నారండి. ఏదో 100 రూపాయలకి బైబిల్ దొరుకుతుంది కదా అని ఆ బైబిల్, ఆ మత పుస్తకం ఆ జిప్పేసి ఆ పక్కన ఆడేసాను ఏమనుకున్నదాన్ని. అసలు సువర్ణ బంగారం, సువర్ణం అంటే బంగారం అండి. దాని గురించి మాట, సువర్ణము దానికి సాటి అయినది. బంగారం ఎందుకు పనిచేస్తుందండి వాక్యం ముందు? వాక్యం ముందు బంగారం ఎందుకు పనిచేస్తుంది? మేము సేవలోకి వచ్చిన తర్వాత అండి చాలామంది నన్ను అడిగారండి, అన్నయ్య మీ వేలేటి ఎప్పుడు ఖాళీగా ఉంటాయి, చిన్న ఉంగరం పెట్టుకోవచ్చు కదా, ఏలికి బాగుంటుంది. ఓ తమ్ముడు అడిగాడండి నన్ను, పాప మంచోడు, ప్రేమిస్తాడు. ఓ తమ్ముడు అంటున్నాడు, వేలికి ఒక చిన్న ఉంగరం పెట్టుకోవచ్చు కదా అన్నయ్య, కావాలంటే నేను కొంటాను అన్నాడు. అంటే ఆ కుర్రాడు ఏమనుకుంటాడంటే నాకు లేక పెట్టుకోవట్లేదేమో అనుకున్నాడు. నేను చెప్పాను, తమ్ముడు నేను నా చేత్తో బైబిల్ పట్టుకుంటాను,
నా బైబిల్ ముందు, నా చేతుల్లో ఉన్న ఈ జ్ఞానం ముందు బంగారం మెరుస్తూ కనపడకూడదు. నా చేతుల్లో బైబిలే మెరవాలని చెప్పాను. బైబిల్ మెరవాలి. ఇప్పుడు నేను ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి, బైబిల్ చూస్తారా ఉంగరాన్ని చూస్తారా చెప్పండి? చిచ్చి, దాని చుట్టూ పెట్టి పనికిరాని ఉంగరాన్ని నా బైబిల్ చూడాలి, చేతిలో బైబిల్ కనబడాలి. అందుకే నా ఒంటి మీద కానీ ఎక్కడ బంగారం చిచ్చి, మా అత్తోళ్ళండి పెళ్ళైన కొత్తలో పెట్టారండి, 2 నెలలు అమ్మేశాను ఉంగరాలు. వాళ్ళు ఇప్పటికీ బాధపడతారు. వాళ్ళు కరెక్ట్ 2 నెలలు అమ్మేశానండి. వద్దు ఇచ్చిచ్చి నేను పెట్టుకోను, చైన్ ఒకటి వేశారు, అన్నీ అమ్మేశాను, వద్దు నేనేమి పెట్టుకోను. నా చేతుల్లో నా 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 జీవితంలో నా దేవుడు మాటలు కనబడాలి. నిజమండి, అలా అప్పటి నుంచి ఏం పెట్టలేదు. ఇక అమ్మేస్తారని తెలిసి పెళ్ళైన కొత్తలో పెట్టారు అంతే. ఈ పెట్టిన అమ్మేస్తారని ఏం పెట్టలేదు. నాకు పెట్టరు, మా ఆవిడికి పెట్టరండి. మా ఆవిడికి కూడా అమ్మేశాం. ఆవిడ ఒంటి మీద ఏముండవు పాపం. చిచ్చి, బంగారం ఏంటండి, పనికిరాని బంగారం. కనబడితే ఏం కనబడాలి తెలుసా? బైబిల్, కంఠంలో నుంచి వాక్యం, జీవితంలో దేవుడు. ఇది సూపర్ అండి. నేను దీన్ని వాక్యాన్ని బట్టే చెప్పాను. ఇక్కడ చూడండి 15వ వచనం ఎంత బాగుంటుందో. 15వ వచనం, సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు, అది ఓఫీరు బంగారముకైనను విలువగలది, విలువగల గోమేధికముకైనను నీలముకైనను కొనబడునది కాదు. చూసారా, మీరు వెండి, బంగారం, గోమేధికాలు, రత్నరాశులు ఇచ్చినా సరే దానికి ఆ బైబిల్ రాదు, ఆ జ్ఞానం రాదు నీకు అన్నట్టు. ఏం బైబిల్ అండి, ఏం వాక్యం అండి, ఎంత గొప్ప చేస్తున్నాడు చూసారా దేవుడు. ఇంకా చదువుదామా? 17, సువర్ణ స్ఫటికమైనను దానితో సాటి రావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. నువ్వు బంగారం ఇచ్చినా సరే దేవుడు జ్ఞానం ఇవ్వడు నీకు. జ్ఞానం ఇవ్వాలి అంటే దేవుడికి నువ్వు నచ్చాలి. ఒకప్పుడండి అపోస్తులు వరాలతో ప్రజల్ని నిజంగా బాగు చేస్తున్నప్పుడు గారడి సీమోను అని ఒకడు వస్తాడు. ఆడొచ్చి వెండి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, ఆ వరం నాకు కూడా ఇచ్చేయండి అని అడిగాడు. ఇచ్చారా వాళ్ళు? ఛీ, నీ ద్రవ్యం నీతోనే నశించును గాక, ఇది దేవుడు వరం రా, ఎవడికి పడితే వాడికి ఇచ్చేది కాదురా, పో పట్టుకెళ్ళు, దేవుడు నీ మనసును క్షమించాడా, బతుకుతావు లేదని చచ్చిపోతాను అన్నారు వాళ్ళు. దెబ్బతోనే వాడికి టెన్షన్ పడేసుకుని మళ్ళీ వచ్చి, బాబు మీ పాదాలు పట్టుకుంటా కూర్చో, నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు చంపకుండా అన్నాడు. దేవుడి జ్ఞానం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదండి, గొప్పదది. వెండి బంగారాలు పెట్టి దాన్ని ఏం చేయకూడదట, తోచకూడదు. తర్వాత చూడండి ఏమన్నాడు, తర్వాత ఇంకా బాగుంటాయండి. 18 వచ్చిన ఏం బాగుంటుందండి అది. పగడముల పేరు, ముత్యముల పేరు, దాని ఎదుట ఎత్తనే ఎత్తకూడదు. ఎవడైనా వాకింగ్ అంటే పగడాలు బంగారం ఎత్తడా వాడు వెదవాడు, విలువ తెలియలేదని అర్థం. అసలు దాని పేరు కూడా ఎత్తకూడదట. వాక్యం ముందు వాటి పేరు కూడా ఎత్తకూడదట. ఎంత గొప్పది వాక్యం అయితే, ఎంత గొప్పది దేవుడు వరం అయితే, వీటన్నిటిని వెండి నాణాలకి అమ్మేటివి ఏంటంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఇస్కరియోతు యోధాగాడే అంత తెలివి తక్కువ చూడండి. ఇప్పుడు ఇంత గొప్పదిరా బాబు, వెండి పగడాలు ముత్యాలు దాని ఎదుట నిలబడవంటే ఆ వాక్యాన్ని యేసుక్రీస్తు వారు నేర్పి నువ్వు వెళ్ళి ప్రజలకు చెప్పరా, వరాలు ఇచ్చి చక్కగా బాగు చేయరా అంటే వెండికి ఆశించి వాడు తప్పిపోయాడు. ఎంత ప్రమాదం జరిగింది చూసారా. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం కూడా అదే కదా. ఇస్కరియోతు యోధాకి యేసుప్రభువు నేర్పించిన వాక్యమే కదండి ఈరోజు మన చేతుల్లో కూడా ఉంది. మనం గొప్ప వాళ్ళమేనా? స్టార్స్ అండి, నిజంగా చెప్తున్నాను కదా, మరలా చెప్తున్నానండి. మీకు ఎలా అనిపిస్తుంది కానీ ఈ బైబిల్ పట్టుకున్నందుకు, దీనిని ప్రకటిస్తున్నందుకు, ఇది మా గుండెల్లో ఉన్నందుకు, ఇది మా చేతుల్లో ఉంటున్నందుకు నిజంగా చాలా అతిశయంగా ఫీల్ అవుతామండి. లోకంలో ఎవడికి తెలియని సంగతులన్నీ మనకే తెలుసు. దేవుడు మనల్ని ప్రేమించాడు, సృష్టికర్త పిల్లలంగా చేశాడు, ఈ సృష్టి అంతా మనకి ఇచ్చేశాడు. ఈ సృష్టికర్తను కలిగించిన సర్వేశ్వరుడు ప్రార్థన చేస్తే మనతో మాట్లాడుతున్నాడు. ఏంటండి క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారు? వీఆర్ ద స్టార్స్, మనమే నక్షత్రాలు. ఈ తెలియక మనవులు పైనెట్టుకున్నారు. ఈ నక్షత్రం అని తెలియక ఆరిపోయి పైనెట్టి వెలిగించాడు. నువ్వు నక్షత్రం ఊరికి వెలిగేవాడు వాక్యం నేర్చుకుంటావు. నువ్వు వెలగటం లేదు కనుక అది వెలిగించావు. నువ్వు వెలుగు, వాక్యం నేర్చుకుంటే నువ్వు వెలుగుతావు. వాక్యం నేర్చుకుంటే నీ చుట్టూ వెలుగు ప్రకాశించబడతావు. నీ చుట్టూ మనుషులు ఉంటారు, అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళాలండి, దేవుడు వాక్యం నేర్చుకోవాలండి. వెలగటం మానేసి వెలిగించడం మొదలెట్టారు. కనుక దేవుని పిల్లలారా, ఇస్కరియోతు యోధా జీవితం నేర్పుతున్న పాఠం ఏంటంటే, లోక సంబంధమైన ఆశ దేవుడిచ్చిన గొప్ప వరంలో నుంచి వాడిని పడగొట్టింది. మీరు జాగ్రత్త.